తీసుకోవాలా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. వన్స్ అగైన్ నా పేరు కిరణ్, విశాఖపట్నం నుంచి. ఈ హెల్తీలో 3 months అయిపోయింది కంప్లీటెడ్. సక్సెస్ఫుల్ జర్నీ. ఇప్పుడు ఎవరైతే మీరు వింటున్నారో నా వాయిస్, మీ అందరికీ ఒకటే మాట. కంపెనీ ఇచ్చిన అచీవ్మెంట్ చిన్న అచీవ్మెంట్ అయితే కాదు. కంపెనీ ఇచ్చిన ఇది కూడా చిన్నదేం కాదు. కానీ మనం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో అందరికీ ఒకటే మాట. అందరూ అచీవ్మెంట్ అవ్వచ్చు. ఈ ఒక్క కంపెనీలో మాత్రమే జరుగుతుంది అందరూ అచీవ్మెంట్ అయ్యేది. నేను గత 7-8 సంవత్సరాల నుంచి చాలా ఒకే కంపెనీలో చేసిన ఒక ఇది ఉంది. ఆ ఒక్క మాటతో చెప్పే ఛాన్స్ ఏంటంటే, అందరం కూడా అచీవ్మెంట్ అయితే ఎలా ఉంటది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 10th క్లాస్ కి చాలా మంది పాస్ అయ్యారు. సార్ నీడ్ 10th క్లాస్ కదా, ఎవరో పెట్టారు 10th క్లాస్ ఆల్ పాస్. కోవిడ్ టైంలో చూడండి, చదివిన వాళ్ళు పాస్ అయ్యారు, చదువు లేని వాళ్ళు పాస్ అయ్యారు, లేకపోతే ఆ ఇంకోలాగా కూడా పాస్ అయ్యారు. కానీ అదే 10th క్లాస్ సర్టిఫికేషన్ కోసం చాలా చాలా మనం మోసాలు చేయాల్సి వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ అంటే సర్టిఫికెట్లు కొనుక్కోవడాలు, ఇవి చేయడాలు, ఇలాంటివి ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అలాగా ఈ యొక్క సిస్టంలో ప్రతి ఒక్కరు పాస్ అవుతారు అన్ని స్టార్ బోనసెస్ కి. ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతం. ప్రతి ఒక్క స్టార్ బోనస్ కి ప్రతి ఒక్క లీడర్ కూడా అచీవ్మెంట్ అయ్యే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకైతే కంపెనీ ఇచ్చేసింది. దానికి ముందు ఈ స్టార్ బోనస్ తో పాటు మనకి ఎంకరేజ్మెంట్ ఉంది, చూసారా? ఎవ్రీ మంత్ గిఫ్ట్స్, ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అచీవ్మెంట్. నేను చాలా చెప్పాను కదా, చాలా కంపెనీలు చూస్తాను ఆల్రెడీ, చూసి చేస్తాను కూడా, ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ వర్క్ చేసుకునే చేశానండి. వితౌట్ వర్క్ నేను ఏం వాయిస్ ఇవ్వట్లేదు ఎవరికి కూడా. వర్క్ చేశాను, అక్కడ ఫలితం రాకపోయినా ఇక్కడ గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఫలితం వస్తుంది. నాకు ఫలితం వస్తుంది అంటే దానికి రిజల్ట్ లాస్ట్ మంత్ నాకు తెలిసి ఒక మంచి ఈవెంట్ లో, ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా, నేను ఎగ్జిక్యూటివ్ కిట్ మాత్రమే తీసుకోగలిగాను. ఎగ్జిక్యూటివ్ కిట్ అప్పుడు చిన్న ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకు. ఎంత గిల్టీ ఫీలింగ్ అంటే, ఏంటి మనం ఎంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్ కిట్ ఏంటి? ఓకే, నో ఇష్యూ, పర్వాలేదు. ఈ జూలై మంత్ మాత్రం తీసుకోవాలన్న పాజిటివ్ వైబ్స్ అయితే తీసుకున్నాను సార్. అది ఎండ్ ఆఫ్ ది డే 30th కూడా సార్తో మాట్లాడాను. జూన్ 30th కూడా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, శ్రీనివాస్ గారితో ఎక్కువ మాట్లాడాను. ఏంటంటే, సార్ ఈ 30th ఉంది కదా, ఈ రోజు కూడా ట్రై చేస్తున్నాను సార్ అని. అంటే లాస్ట్ డే నైట్ కూడా కష్టపడ్డాం ఆ రోజు. బట్ జరిగింది. రిజల్ట్ మాత్రం జూలై మంత్ లో వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ జూలై మంత్ లో బాగా కష్టపడి ఉంటారు. కష్టపడిన వాళ్ళకి మాత్రం ఫలితం అయితే వస్తుంది ఈ ఆగస్ట్ మంత్ లో. లాస్ట్ 2 months నుంచి బాగా ఎఫర్ట్ పెట్టారు. ఒక ప్లాన్ కాదు, 100 ప్లాన్ చెప్పుకుంటాను నేను అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే టోటల్ గా 3 months, 2 months, 5 months ఎప్పటి నుంచో చెప్తున్న వాళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఆగస్ట్ మంత్ వాకింగ్ అయితే చెయ్యొచ్చు అందరం కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక గ్రాండ్ ఈవెంట్ ఉంది. అచీవ్మెంట్ తీసుకున్న వాళ్ళలో నేను ఒక మంచి అచీవ్మెంట్ అయితే తీసుకున్నాను. నా అచీవ్మెంట్ అయితే ఎగ్జిక్యూటివ్ కిట్. నెక్స్ట్ అది ఎంత, ఒక వితిన్ 10 days లోపే తీసేసుకున్నాను ఎగ్జిక్యూటివ్ కిట్. అలాగే తర్వాత ల్యాప్టాప్ విత్ ఎగ్జిక్యూటివ్ కిట్ నా మదర్ పేరు మీద తీసుకున్నాను. అలాగే ఏదైతే ఉందో కంపెనీలో హైయెస్ట్ గిఫ్ట్, అంటే వన్ ఆఫ్ ది న్యూ పర్సన్ గా చాలా ఫాస్ట్ అచీవ్మెంట్ అయితే నాకైతే వచ్చింది అనిపించింది. ఆ మన సుజుకి యాక్సిస్ 125 ఫుల్ పేమెంట్ అమౌంట్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి సగం పేమెంట్ లో మీరు డౌన్ పేమెంట్ కడతారు, మిగతా ఈఎంఐ మీద పెట్టుకునే ప్రాసెస్ అయితే కాదు. మరి అలాంటి ఇచ్చిన దానికి కంపెనీకి గట్స్ ఉంటే తీసుకోవడానికి నాకు గట్టు ఉందా లేదా? గట్స్ ఉన్నాయి, గట్టు ఉంటుంది. కానీ గట్స్ ఉన్నాయా లేవా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. గట్టు ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ గట్స్ అనేది కొంతమందికి ఉంటుంది. అలాంటి గట్స్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను, నాకు అచీవ్మెంట్ అయితే వస్తుంది. నాకు నా టీం మెంబర్స్ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దానికి ఎంత చెప్పినా తక్కువే. అందులో ఇండివిజువల్ గా కూడా నేను సక్సెస్ అవ్వడానికి కొన్ని టాస్క్స్ చేసుకుని వెళ్ళాను, ఈ డిప్లొమా కోర్స్ కానీ వీటి మీద కానీ. నా గోల్ కూడా ఈ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవ్వాలని గోల్ పెట్టుకుని నడుస్తున్నాను. ఈ ఆగస్ట్ మంత్ లో నేషనల్ డైరెక్టర్ అవ్వాలని గోల్ తోనే వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ బెస్ట్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నేను మాట్లాడాను, అచీవర్స్ ఎంతమంది లాస్ట్ మంత్ ఎవరైతే చేశారో అచీవ్మెంట్, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే ఎవరైతే వీడియో ఆన్ చేశారో వాళ్ళకి ఫస్ట్ అన్మ్యూట్ చేసే ఛాన్స్ తీసుకుంటాను. వెల్కమ్ సార్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. ఆ,
యాక్చువల్లీ ఈ జు- ఈ ఆగస్ట్ మంత్ మీటింగ్ కి జూలైలో అచీవ్ అయినది చాలా సంతోషంగా ఉంది. ఆ, ఈ అచీవర్స్ మీటింగ్ కి మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని నా టీం మెంబర్స్ అందరి ద్వారా నేను అచీవ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ అయితే ఇంకా పెద్ద అచీవ్మెంట్ తీసుకోవాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూర్యనారాయణ గారు, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హెల్తీ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ వండర్ఫుల్ అచీవ్మెంట్. బిఫోర్ మంత్ కూడా కిట్ ఎగ్జిక్యూటివ్ కిట్ అనేది అచీవ్మెంట్ అయ్యాము. లాస్ట్ మంత్ మీటింగ్ కూడా అటెండ్ చేసాము. అలాగే లాస్ట్ మంత్ అంటే నిన్నటి వరకు ల్యాప్టాప్ అచీవ్మెంట్ అయ్యాము. ఈ మంత్లో మీటింగ్కి అటెండ్ అవుతున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఈ అచీవ్మెంట్ అనేది మన టీం ద్వారా వచ్చినటువంటి అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ నేనే కాదు, నా డౌన్లైన్ పర్సన్స్ కూడా అచీవ్మెంట్ అవ్వాలి. మనకి హెల్త్తో పాటు వెల్త్ వచ్చే ప్లాట్ఫామ్ మన హెల్తీ కంపెనీ. ఈ ప్లాట్ఫామ్లో డెడికేటెడ్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మనకి స్టార్ బోనస్ కావచ్చు, ఏదైనా సరే ఎర్లీగా ఎర్న్ అవ్వచ్చు. గొప్ప అవకాశం ఇచ్చినటువంటి హెల్తీ కంపెనీకి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా చాలా కంపెనీలు వచ్చాయి, ఎన్నెన్నో చూసాం, ఎన్నెన్నో చేసాం. ఆ ఇదనేది ఇక్కడ మనకి ఫుల్ఫిల్ అవుతుంది. అది మనం మీరంటే నాకంటే మీరు గొప్ప వాళ్ళు. ఎందుకంటే వయసు చాలా తక్కువైన డెడికేటెడ్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. కిరణ్ గారికి కావచ్చు, శ్రీనివాస డాక్టర్ గారికి కావచ్చు, లేకపోతే సాయికృష్ణ గారు కావచ్చు, సత్యప్రసాద్ గారు కావచ్చు, ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఉంది ఈ అచీవ్మెంట్ తీసుకుంటూ. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ అచీవ్మెంట్ ల్యాప్టాప్. అలాగే బొజ్జన్ గారు, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు హాల్ హెల్త్ ఫ్యామిలీ అండి. ఇవాళ మార్నింగ్ అయితే సార్ ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడమంటారా అనేసి లోపల నుంచి అయితే చాలా ఆతృతగా ఉంది. ఎందుకని సార్ అంటారా, ఇప్పుడు ఇందులో ఎలాగెళ్ళాలి, ఎలాగ ఎదగాలి, ఇప్పుడు బయట సమాజంలో ఇప్పుడు ఎవరికైనా ప్లాన్ చెప్తే ఇది ఆ, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి ఇంకా అనేసి మనసులో ఉంటది. కాకపోతే ఇప్పుడు దీని మీద ఎలా స్టెప్ ముందుకేయాలన్న ఆలోచన నేను ఇప్పుడు డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ తీసుకున్నానండి. ఇందులో తీసుకోవడం వల్ల ఇప్పుడు క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత ఉదయాన్న మళ్ళీ ఇవాళ మాకు 1 o'clock ఎగ్జామ్స్ కూడా ఉంది. చెప్పిన క్లాస్ రివిజన్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్ అయితేనేమి, మనం ఇప్పుడు ఏం తింటున్నాం అందులో నుంచి మనకి ఏటి వస్తుంది అన్న ఇది తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. అలాంటిది పబ్లిక్ లో ఇప్పుడు బయట మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పుకోవడానికి అంటే అదే మనకు ఒక ఆధారం అన్నమాట. ఆ ఆధారాన్ని చేసుకొని ఈ రకంగా వెళ్ళడము, చేసిన కష్టంలో కూడాను అచీవ్మెంట్స్ ఈ రకంగా తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఇందులో అయితే ఎంత కావాల్సిన వాడికి అంత తీసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతోపాటు లాస్ట్ లాస్ట్ మంత్ అయితే చాలా అదే ఒక డిప్లొమా కోర్స్ తీసుకోవడానికైనా అయితేనేటి, మరి మీ మినిమం ఎగ్జిక్యూటివ్ కిట్ అచీవ్మెంట్ అవ్వడానికన్నా సరే చాలా ప్రయత్నించాను. నా ప్రయత్నం అయితే నేను చేశాను, కానీ లాస్ట్ అయితే చాలా అడ్డంకులు వచ్చాయి, అవలేకపోయాను. కాకపోతే ఈ మంత్ అయితే నేను ఒక ఒక 15-20 రోజుల్లోనే అంటే ఆ, అనుకున్నది సాధించగలిగాను. గోల్ పెద్దది పెట్టుకుని ఉంటే అవ్వాల్సిందేమో, చిన్నది పెట్టుకున్నాను. అయితే నేనైతే ఈ మంత్ అయితే ఎగ్జిక్యూటివ్ కిట్ అయితే అచీవ్మెంట్ అయ్యాను. ఇంకా గ్లోబల్ మీటింగ్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను.
అందుకనేసి చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అలాగే వెల్కమ్ సాయి కృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ హెల్తీ ఫ్యామిలీకి వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ సాయి కృష్ణ. సో నాకు ఈ అచీవ్మెంట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ సార్. చాలా ఎక్సైట్మెంట్తో అచీవ్మెంట్ తీసుకుని చాలా 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 హ్యాపీ సార్. ఈ నా అచీవ్మెంట్ అనేది నా టీమ్ మెంబర్స్కే చాలా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్తో నేను ముందు రావడం జరిగింది. మా టీమ్ మెంబర్స్ సపోర్ట్ ప్లస్ డాక్టర్ శ్రీనివాస్ సార్ కూడా సపోర్ట్తో నేను అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేనైతే బిఫోర్ మంత్లో నేను ఎగ్జిక్యూటివ్ తీసుకోవడం జరిగింది. సాయి కృష్ణ దాంతో గారు నెక్స్ట్ మంత్ సాయి కృష్ణ గారు మీ దీనికన్నా మేడపైకి వెళ్ళండి. మీకు సిగ్నల్ చాలా అచీవ్మెంట్ డ్రాప్ అవుతుంది. తీసుకోవాలి అన్న దీంతో నేను హార్డ్గా వర్క్ చేశాను. సో నాకు సార్ బయటే ఉన్నాను సార్. ఓకే ఓకే, నేను ఇందాక చెప్పిన మాట మీకు ఇప్పుడు వచ్చింది అంటే మీకు సిగ్నల్ ఎంత డ్రాప్ అవుతుందో చూడండి. ఓకే సార్. ఓకే ఇప్పుడు వచ్చింది. అది నేను బయటే ఉన్నాను సార్. నేను యాక్చువల్గా ఎందుకంటే అసలు సిగ్నల్ రావట్లేదు, బయటే ఉన్నాను. జరిగింది సార్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బిఫోర్ మంత్ తీసుకోవాలి అండ్ డిసైడ్ అయ్యాను సార్. ల్యాప్టాప్ తీసుకుని మై డ్రీమ్ సార్ ల్యాప్టాప్ అనేది. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ మా టీమ్ మెంబర్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన కిరణ్ కుమార్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అలాగే నేను ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కిట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందండి. అది కాకుండా నేను గ్లోబల్ మీటింగ్కి వెళ్తున్నాను ఈ యొక్క ఆగస్ట్ 15th అయితే. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాతో పాటు మా టీం మెంబర్స్ కూడా వస్తే ఇంకా ఇంకా హ్యాపీనెస్ ఉండేదని. అయితే వాళ్ళని నెక్స్ట్ మంత్ ఎట్టి పరిస్థితుల్లో కనీసం మినిమం ఒక 5 to 6 మెంబర్స్ అనేది అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క హెల్త్ వీక్ లో మంచి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకోవడం అనేది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. మెయిన్ గా మనకి ఈ యొక్క ఇన్కమ్ సోర్సెస్ అనేది చాలా 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 బాగుందండి. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ గా అందరూ మెసేజ్ అయితే పాస్ చేస్తున్నాము. రాయవాసి గారు వెల్కమ్ సార్. వాసు గారు సార్, మీరు గుడ్ మాట్లాడే మార్నింగ్. ముందు మేము అద్దెంకి మండలం గోవడ. నేను ముందుగా ఈ కంపెనీలో రావడానికి కారణం అనేది శ్రీనివాస్ సార్, సాయికృష్ణ సార్ అండి. మాకు ఫస్ట్ నుంచి మా మిస్సెస్ కి 12 years నుంచి మైగ్రేన్ అనేది బాగా విపరీతంగా ఉండేదండి. రోజు మైగ్రేన్ టాబ్లెట్లు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు నేను తీసుకొచ్చి రోజుకి 4 టాబ్లెట్లు తెచ్చేవాడండి. ఫస్ట్ టాబ్లెట్ పనిచేసేది, 2 టాబ్లెట్స్ పనిచేయదండి. తర్వాత అలాగే ఇబ్బంది పడుతున్న టైంలో నాకు వీళ్ళు సాయికృష్ణ సార్, శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యారు. వాళ్ళు చెప్పిన విధంగా నేను డీడీ కిట్ అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో వీటైన్, డిటాక్స్ వేరు, న్యూట్రానిక్, ఇంకా ఉన్నాయి సార్ ఒక 5 ఐటమ్. వాడిన తర్వాత మైగ్రేన్ అనేది రియల్ గా చెప్పాలంటే నేను కూడా ఆశ్చర్యపోయానండి. 10 days లో సార్ ఆ కిట్ లో మేము ఇద్దరం కలిసి వాడాను సార్. నాకు కూడా మైగ్రేన్ ఉంది. నేను 20 days వాడాను. మా మిస్సెస్ కి లాస్ట్ బతిలాడల్లా నేను అమ్మ వాడు ఇది పని చేస్తేనే వాడుకో, లేదు ఒక 10 days లాస్ట్ 10 days ఉండి నేను ఆపుకొని నీకు ఇస్తానని చెప్తే 10 days వాడింది సార్. 10 days అంటే 5 days లోనే నార్మల్ గా వచ్చేసింది. ఆ 5 days కూడా వాడి క్లియర్ అయిపోయింది సార్. ఆ హ్యాపీనెస్ లో ఇంక తర్వాత ఇంకేం చెప్పలేదు సార్. అది ఎందుకంటే నెలకి 3,000 ఆయన ఒక్కదానికి ఖర్చు పెట్టేవాడు సార్ హాస్పిటల్కి. మా బాబుకి కూడా ఆస్మా ఉంది. వాడికి కూడా మన దాంట్లో ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ తీసుకొని వాడుతున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటంటే ఈ మైగ్రేన్ హెడేక్, బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత దీంట్లో రియనిక్ కూడా వాడాను సార్. రియనిక్ కూడా వాడాను. బ్యాక్ పెయిన్ ఉంది, మైగ్రేన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కంట్రోల్ అయిన తర్వాత అంటే మాకు 8 years నుంచి పిల్లలు లేరు సార్. ఫస్ట్ బాబు, తర్వాత ఇంకా పిల్లలు లేరు సార్. పిల్లలు లేకపోయేసరికి సార్ని అడిగి ఏం వాడాలని చెప్పి సార్ని అడిగి
చెప్పించుకొని అవి వాడటం జరిగింది. దాంట్లో సిస్టాబో, కుర్కుమేటి, ఎన్సిఓ ఈ 3 వాడామండి. ఇవి వాడిన తర్వాత విత్ ఇన్ మ్యాక్సిమం అంటే ఒక 12 days సార్. 12 days లోనే కన్జ్యూమ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది సార్. అయిన తర్వాత కూడా ఇంకా నేను ఇంకెక్కడ తగ్గలేదు సార్. ప్రొడక్ట్ అయితే 100% రియాలిటీ ఉంది. తర్వాత మా నాన్నగారికి ఒక మోకాలు అయితే పూర్తిగా అరిగిపోయింది సార్. అరిగిపోతే ఇప్పుడు ఆ మోకాలు నొప్పి తగ్గాలంటే మా నాన్నగారికి ఇప్పుడు 2 months నుంచి వాడుతున్నాను, పెయిన్ వస్తుంది అన్నారు. కానీ అన్నాను 6 months వాడాలన్నా, నీకు గుజ్జు అరిగిపోయింది, గుజ్జు అరిగిపోయి పట్టిన దాకా నొప్పి వస్తుంది, అది వాడండి, వాడితే దాని రిజల్ట్ అనేది తెలిసిద్ది. మీరు రోజు పెయింట్ క్యాలరీ వేస్తున్నారు, ప్రాబ్లం వస్తుందని చెప్పి మా నాన్నగారికి మా అమ్మగారికి ఇద్దరికి వాడిస్తున్నాను అండి. నాకు ఆల్రెడీ షోల్డర్ స్కిడ్ అయింది, అంటే స్లిప్ అయింది రైట్ షోల్డర్. అది కూడా నమ్ముతారో లేదు తెలియదు కానీ అది ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే, నేను ఎలక్ట్రీషియన్ అండి, టెక్నీషియన్. అది ఎక్కువ హ్యాండ్ పైన స్లాప్ లో ఏదైనా ఫ్యాన్ బిగించినా కానీ ఏదైనా చేస్తే సరే అక్కడ బోను స్కిడ్ అయిన బోను పైకి లేచింది లైట్ గా. అది ఇప్పుడు లేదండి. నేను కూడా మొన్న అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే అది లేదు. నాకైతే హ్యాపీగా ఉంది. అసలు ఇంకా వాడాలనుకున్నా కానీ ప్రజెంట్ అయితే చెప్పకూడదు, కొంచెం ఫైనాన్షియల్ గా డల్ అయిపోయి మా నాన్నగారికి ఒక్కరికే వాడుతున్నాను, మా బాబుకి వాడుతున్నానండి ప్రజెంట్ అయితే. అలాగా మా మధ్యలో ఒక పెయిన్ అని వస్తున్నా సరే మా నాన్న కిట్లో నుంచి నేను తీసుకొని వాడటం జరిగింది. అలాగే నేను ఒక 5-6కి ఇలాగ పెయిన్స్ కి తగ్గట్టు ఇస్తున్నాను. అది సార్. ఇంకా అచీవ్మెంట్ అంటారా, అచీవ్మెంట్ కోసం చాలా పోరాడాను. నాకు సపోర్టింగ్ గా శ్రీనివాస్ సార్ గారు, సాయి సార్ ఇంకా బాగా సపోర్ట్ చేశారు. కానీ నా వల్ల ఇది కొంచెం డల్ అయిపోయింది. కానీ ఈ మంత్ మాత్రం ఇంకా గట్టిగా, ఆల్రెడీ హాఫ్ డే వర్క్, హాఫ్ డే మన ఫీల్డ్ వెళ్ళాను. ఈసారి మాత్రం హాఫ్ డే కాకుండా ఫుల్ డే కూడా చేయాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నానండి. రాత్రి మామూలుగా వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా కాదబ్బా, ఇలా చేస్తే మనం ఎటువంటి ఏమి సాధించలేము, మనం అనేది ఒక సంకల్పం పెట్టుకోవాలి. నీకు డబ్బులు కావాలని అన్నప్పుడు కంపెనీలకు వచ్చినప్పుడు వర్క్ అనేది ఒకరి నిద్ర పట్టుకొని కాదు, మనం చెప్పేది మాటలోనే వాళ్ళకి అర్థం అవ్వాలా. ఏదో చెప్పాము ఏదో చేసామంటే కుదరదు అని చెప్పేసి రాత్రి కూడా మాట్లాడుకున్నాం. రాత్రి ఇంటికి వచ్చేసరికి నాకు 11:30 అయింది సార్. నేను అద్దెంట్లోనే ఉన్నాను. రాత్రి మన ప్రోడక్ట్ వచ్చింది, అది తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడే అతను కూర్చోబెట్టి, ఇలా చేస్తే మనకి బిజినెస్ అనేది, మన గోల్స్ అనేవి రీచ్ అవ్వాలంటే నేను చెప్తాను, దాన్ని బట్టి నువ్వు ఫాలో అయ్యి దాన్ని బట్టి నువ్వు నాకు చెప్పు, నేను వస్తాను, నేను వచ్చి నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది అని చెప్పాను సార్. ఓకే చేద్దామని చెప్పేసి అతను కూడా చెప్పాడు. ఈ నెల మాత్రం ఇంకా ఇప్పుడు చేసిన దానికంటే కూడా ఇంకా అడ్వాన్స్ గా ప్రిపేర్ అయ్యి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను ఈ మంత్ లో వచ్చే ఏదైనా ఆఫర్స్ కానీ ఏదైనా సరే రీచ్ అవ్వాలని చెప్పేసి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను సార్. ఇది సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ సార్. కిరణ్ గారు కానీ, శ్రీనివాసరావు సార్ కానీ, ఇంకా మా టీం మెంబర్ కానీ. ప్రజెంట్ అయితే నేను ఎగ్జిక్యూటివ్ కిటే అయ్యాను. నెక్స్ట్ మాత్రం ట్రై చేస్తాను సార్. శ్రీనివాస్ సార్ అయితే ఇక్కడ వాసు గారి కోసం మాట చెప్పాలి. వాళ్ళ మిస్సెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. మన సాయి కృష్ణ గారు టెస్ట్ మనీ చెప్పారు కదా, వాసు గారు మిస్సెస్ కోసం చెప్పారు. ఇప్పుడు ఎన్నో నెల సార్? 4th, 5th month అనుకుంటా తను. అంటే ఇంకో గ్రేట్ ఏంటంటే ఈ మంత్ 7th సార్, రేపు ఈ నెల 7కి 7th month సార్. ఓ గ్రేట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాసు గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు ఈ మంత్ ఎగ్జిక్యూటివ్ కిట్ అచీవ్ అయ్యారండి. అయితే వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అవడం వల్ల ఆవిడ మీటింగ్ కి అటెండ్ అవడం లేదు. ఆవిడ ప్లేస్ లో మనం వేరే లీడర్ని తీసుకెళ్తున్నాం, అది సెకండరీ. వెల్కమ్ సార్ లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు మీరు చూడండి, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మీరు ఓకే, ఇప్పుడు వచ్చింది. మీరే మాట్లాడంటారు, అన్మ్యూట్ చేస్తుంటే ఇప్పటికే దాకుంటుంది, మమ్మల్ని చదవకూడదు. అదేది కిరణ్ కుమార్ గారు. అయితే ఇప్పుడు ఇందులో కొత్తగా చెప్పవలసిందేం లేదు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని చూస్తుంటే నేను జూబులోకి ఎంటర్ అయ్యాను. మెయిన్ ఇప్పుడు మాకు వచ్చిన ఈ ల్యాప్టాప్ దీంట్లో నాకు నా గ్రూప్ నుంచి, అంటే నా తాలూకా ఏమంటారు నాకు తెలియడం లేదు, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను అయ్యాను. నేనైతే ఇంతవరకు ఎఫర్ట్ అయితే నేను పెద్దగా పెట్టలేదు. నాకున్న దానికి ఏమంటారంటే ప్రతిది కూడా ఏదో ఒక సమస్య అనేది అలాగే వెంటాడుతున్నాయి. అవి నేను క్లియర్ చేయడానికి నాకు టైం అంతా సరిపోతుంది. అందుకు నేను ఎఫర్ట్ పెట్టుకోలేదు. ఈ మంత్ నుంచి నేను ఫుల్గా పరిగెడతాను.
అంతవరకు నేను హామీ ఇస్తాను. మీరు అనుకున్నట్టు స్టార్ బోనస్ నేను ఎలిజిబుల్ అవ్వాలనేసి 12 మంత్స్లో నేను అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎఫర్ట్ పడతాను. నా టీం నుండి వచ్చిన ఈ అచీవ్మెంట్కి నేను అందరికీ, నా టీంకి, అలాగే నాకు పరిచయం చేసిన సాయి కృష్ణకి, అలాగే మంచి సపోర్ట్ ఇస్తున్న శ్రీనివాస్ గారికి, చిన్నబాబు గారికి, అందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్. చూడండి అందరు కూడా చాలా వాయిస్ ఎలా ఉందంటే టీంతో వచ్చిందని చిన్నది కాదండి, మనం చేస్తే ఉంది కిక్. టీంతో వచ్చిన గిఫ్ట్ మామూలు ఉండదు మనకి, అచీవ్మెంట్ ఏదైనా సరే. అలాంటిది ఆయన ల్యాప్టాప్ తీసుకున్నారు టీంతో. అంటే అంటే టీం మీరు ఏం చేయలేదు అనుకుంటున్నారు, మీరు టీంని ఇచ్చేసారు మీరు. అది రివర్స్ వచ్చేస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సింహాచలం గారు వెల్కమ్ సార్. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ ప్రతి లీడర్స్ కి పేరు పేరున గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ అచీవ్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సార్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. అలాగే ఈ కంపెనీలో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ గారికి, అలాగే చిన్నబాబు సార్కి కృతజ్ఞతగా ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పాలి. ఎందుకంటే ఇంత బెస్ట్ ప్లాట్ఫామ్ మనకి అందజేసిన డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే డాక్టర్ చిన్నబాబు సార్కి. అలాగే నేను ఈ అచీవ్మెంట్ తీసుకున్నంటే కేవలం త్రూ టీం ద్వారా సార్. ప్రయత్నించాం కానీ ల్యాప్టాప్ కోసం ప్రయత్నించాం మేము, రావణ్ సార్ మేము అందరం చేసాం కానీ కుదరలేదు. కొన్ని కారణాల వల్ల ఏం కుదరకపోవడం వల్ల ఏంటంటే ఏం జరిగినా కూడా ఈ నెల ఉంది కాబట్టి తీసుకుంటాం, ఆ ప్రాబ్లం ఏం లేదు. టీం ద్వారా అయ్యాను. అందుని బట్టి ప్రతి నా టీం ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ ఏంటంటే కిరణ్ గారి సపోర్ట్, అలాగే రమణ గారి సపోర్ట్, అలాగే రాయవారపు గిరిబాబు, రాజా, అలాగే ఈ టీం ద్వారా మనం అయ్యాం కాబట్టి, నేను అయ్యాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దీన్ని ఫుల్గా ఎంకరేజ్ చేసిన డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఈ నెల ఆఫర్ ఇస్తారు కాబట్టి ఈ ఆఫర్లు తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాను. కొద్దిగా నాకు ఫేవర్గా ఉంది, అందువల్లనే వీడియో ఆన్ చేయలేదు, అది ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే కిరణ్ గారి టీంతో అంతలా ఈ తక్కువ టైంలో ఎంతోమంది అచీవ్మెంట్ తీసుకుని వెళ్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాగా ఆ టీంతో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది, ఆ కిక్కే వేరు. అలాగే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వైజాగ్ సచిన్ గారు ఉన్నారు, ఎంఎస్ అండ్ విఎస్పీ. గుడ్ మార్నింగ్ సార్. సచిన్ నైట్ లేట్ పడుకుంటాను, లేట్గా అంటే అర్లీగా లేగలేను. వాస్తవం చెప్పాలంటే ఈ హెల్త్ వీక్ లో నేను జాయిన్ అయింది కేవలం ఏదో ప్రోడక్ట్ వాడి దాని తాలూకా హెల్త్ బెనిఫిట్స్ పొందడం కోసం మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్కి. కానీ ఇందులో ఉన్న ప్లాన్స్ తర్వాత మీ ట్రావెల్ అన్ని చూసిన తర్వాత లాస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాలో ఒక జోష్ అన్నది క్రియేట్ అయ్యింది. ఆయన సీఈఓ చూసిన తర్వాత ఇంకా నాకు ఏదో మనం చేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. నిజంగా ఈ ప్లాట్ఫామ్లో వచ్చినందుకు ముఖ్యంగా నేను చెప్పేది అంటే హెల్త్ గురించి నేను మాట్లాడుతున్నాను. పైన హెల్త్ గురించి అయితే మాత్రం నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి బోన్ మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది. ఎందుకంటే ఇందులో ప్రోడక్ట్ ప్రతిదీ కూడా క్వాలిటీ గురించి మేము చెప్పిన విషయమే. నేను కూడా అది ఒకసారి చెప్తున్నాను ఏంటంటే క్వాలిటీ, వండర్ఫుల్ క్వాలిటీ. ఎంతమందికి అయితే ఇప్పుడు నా ద్వారా నేను ప్రోడక్ట్ ఇచ్చాను వాళ్ళందరూ కూడా నాకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చారు. బాగుంది అనేటటువంటి తప్ప వాడేంత వరకు నాకు ఏ రిజల్ట్ కనిపించలేదు మీరు చెప్పినట్టుగా అనే మాట అవ్వడం నాకు చెప్పలేదు. సో ఒక్కటి చాలు మనం ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వడానికి, 10 మందికి మనం రిఫర్ చేయడానికి. దీని ద్వారా మన ఫ్యామిలీని అంటే మా డౌన్ లేయర్స్ని పెంచుకోవడం కోసం, అంటే టీంని పెంచుకోవడం కోసం ఒక్కటి చాలు. బట్ ఎనీవే ఈ నెల నాకు అసలు ల్యాప్టాప్ నేను అచీవ్ అవుతాననే సంగతి నేనైతే కల్లో కూడా ఊహించలేదు అంతవరకు వెళ్తానని. దీనికి ప్రత్యేకంగా డాక్టర్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు, లక్ష్మణరావు, తర్వాత సాయి కృష్ణ వీళ్ళంతా కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మెయిన్ ఎంకరేజ్మెంట్ అంతా కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసి నన్ను ఈ స్టేజ్కి అంటే అచీవ్ అవ్వడానికి కావాల్సిన ముఖ్య వ్యక్తి శ్రీనివాసరావు గారు. చాలా మంచి ప్లాను, పట్టుదలతో ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం ప్రాబ్లం లేదు సార్, అవుతుంది గ్యారంటీ కన్నా, మీరు అచీవ్ అవుతారు ఈ మంత్ ఎండింగ్ అలా అని చెప్పారు.
అలాగే డెఫినెట్గా నేను ఆ విధంగా హెచ్ఓఐగా అవ్వగలిగాను అంటే బికాస్ ఆఫ్ హిమ్. ఆయన సపోర్ట్ ఎంతగానో ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా కూడా నా ప్రయత్నం నేను చేసి మ్యాక్సిమం నేను ఇన్ని నెలలకు అవుతాను అని చెప్పను కానీ బట్ డెఫినెట్గా అయితే నేను ట్రావెల్ చేసి ఒక గుర్తింపు తగ్గ స్టేజ్కి వస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చేస్తేనే మరి నాకు సిగ్నల్ లేదు సార్, అందుకనేసి కొంచెం ఓకే. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ వల్లే నేను రమాదేవి మేడం చూసి వచ్చాం. సో దాని తర్వాత నాకు కూడా కొంచెం అనీజీగా ఉండడం వల్ల అది వాడిన తర్వాతే కొంచెం ఇప్పుడు కొంచెం అంతా స్టేబుల్ అవుతుంది నాకు. సో హెడ్ లైట్ ఏదైతే ఉందో అది ప్లస్ స్క్రీన్ ప్రో ఇవన్నీ. సో ఈ నెల అయితే నాకు చాలా తక్కువ టైంలోనే నేను ఒకటే అనుకున్నాను. నేనైతే కిరణ్ గారు, శ్రీనివాస్ గారు, చిన్నబాబు గారు చెప్పిన తర్వాత ఈ మీటింగ్ అటెండ్ అవ్వండి, ఏదో ఒకలాగా మీరు సింపుల్ గా కూల్ గా చేసుకుని అయినా సరే. సో నేను ఒకటే అనుకున్నానండి, ఈ మీటింగ్ అయితే కంపల్సరీ వెళ్ళాలనేసి. సో దానికోసం నాకు శ్రీనివాస్ గారు కానీ, కిరణ్ గారు కానీ, రమాదేవి మేడం వల్ల నాకు చాలా అయితే నాకు బాగోపోయినా సరే నా ఇంట్లో వాళ్ళతోనే నాకు చాలా సింపుల్ గా ఇవి ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ హెచ్ఓడి వేయడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఇఓ సార్కి అయితే నాకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్ వల్ల మనందరికీ సర్వీస్ బాగా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ నాకు ఏంటంటే డిప్లొమా కోర్స్ చేయాలనేసి ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉన్నది. సో నెక్స్ట్ మంత్ అది కూడా నేను తీసుకుని మన కింద వాళ్ళకి చాలా మందికి డిప్లొమా కోర్సెస్ ప్లస్ అచీవ్మెంట్స్ చేసే విధంగా నేను ట్రై చేస్తానండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రమాదేవి గారు, వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. హెచ్ఓ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ మంత్ ఆగస్ట్ మంత్ ఎవరైతే హెచ్ఓ అవుతారో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే యాక్చువల్లీ ఇందాక విజయ్ గారు చెప్పారు, మేము రావడమైతే హెల్త్ కోసం వచ్చాము. నా హెల్త్ కోసం వచ్చాను. నేను హెల్త్ కోసం వచ్చిన తర్వాత అది చూసి విజయ్ గారు స్టార్ట్ చేశారు. సో విజయ్ గారిని చూసి శివ స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు మాకు కనెక్ట్ అవ్వడంతో ఆ టీంతో మేమైతే వర్క్ చేసి అవ్వడం జరిగిందండి. నా వరకు నేనైతే 20 కల్లా నేను లాస్ట్ మంతే మేము అవ్వాలనుకున్నాము. సార్ శ్రీనివాసరావు గారు, కిరణ్ గారు చెప్పారు, కానీ అది మేము పాసిబుల్ అవ్వలేదు. కానీ ఈ మంత్ ఎలాగైనా 20 కల్లా అవ్వాలని నేను 20కి అయ్యాను. కిట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కిట్ అవ్వడానికి. ఎందుకు ఎగ్జిక్యూటివ్ కిట్ అయినా ఏదైనా హెచ్యూ అవ్వాలి అన్నది ఏంటంటే మేము మీటింగ్కి అటెండ్ అవ్వాలని. లాస్ట్ మంత్ మీటింగ్ మిస్ అయిపోయినందుకు చాలా ఇది అనిపించింది. ఈ మంత్ ఎలాగైనా మీటింగ్లో కూర్చోవాలి. అది మా లక్ ఏంటంటే మనందరికీ గ్లోబల్ వైజ్ గా ఉన్న మీటింగ్ లో కూర్చుంటున్నాం. అది అసలు వండర్ అనమాట. అలాంటి మూమెంట్ అది చూస్తేనే లైవ్ లో తెలుస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ లైవ్ అలా ఉంటుంది. సో ఆ మీటింగ్ హెచ్యూ అవ్వాలని నేను ఏదైతే టాస్క్ పెట్టారో దానికి హెచ్యూ అయ్యాను. సో కిరణ్ గారు ముందే అయిపోతారన్నారు, అలాగే అయ్యాము. తర్వాత దాన్ని నేనే కాదు, నా కింద టీం కూడా రావాలని విజయ్ గారిని 5 days లో ఒక 5 days అంటే నేను 20కి అయితే 25th కల్లా మేము క్లోజ్ చేసుకున్నాము. మిగతా 5 days కూడా మా వర్క్ ఏదో ఉందో చేసుకున్నాం అనమాట. సో అలా ఈ మంత్ మేము దానికి ఏదైతే ఉందో టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయ్యాము. ఇలాగే కాదు, ఇంకా మేమే కాదు మా టీంలో ఇంకా అందరినీ కూడా ఈ మీటింగ్స్ లో కూర్చోబెడితేనే కానీ అవుతుంది అన్నది మేము అనుకుని టార్గెట్ చేసుకుని వెళ్తున్నామండి. దానికి డాక్టర్ శ్రీనివాసరావు గారు, చిన్నబాబు సారు, అలాగే కిరణ్ సారు, ఆల్ లీడర్స్, సత్యప్రసాద్ గారు, లీడర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. డౌన్లైన్స్ అందరూ మాకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు, మాతో జర్నీ చేస్తున్నారు. ఎంత వండర్ ఆపర్చునిటీ మాకు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. అందరికీ కూడా మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫైనల్ గా మనం ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అన్మ్యూట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీరబాబు గారు, వెల్కమ్ సార్. ఆల్ హెల్తీ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. అలాగే సింహాచలం గారు, కిరణ్ గారు, శ్రీనివాస్ సారు,
మన చంద్రబాబు సార్ ఇక ఆపర్చునిటీ ఇచ్చారు నాకు, చాలా వండర్ఫుల్. అలాగే ఈ మంత్ స్కూటీ ల్యాప్టాప్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పటి నుంచో నా బైక్ పాడైపోయింది. సార్ మేము బైక్ పాడైపోయింది కదా, స్కూటీ గురించి చాలా ప్లాన్ చేయని అంటే ఒక 5 members ని వెల్నెస్ కోచ్ కింద ప్లాన్ చేసే వాళ్ళు సక్సెస్ గా వెల్నెస్ కోచ్ కింద తీసుకున్నారు. సో స్కూటీ వచ్చింది, దాంతోపాటు ల్యాప్టాప్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ టీమ్. ఇది కిరణ్ గారు అలా మన సార్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు ఈ విషయంలోనే. సో అచీవ్మెంట్ అయితే బాగా తీసుకున్నాను. అలాగే ఈ మీటింగ్ కూడా నేను అచీవ్మెంట్ అవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అచీవ్మెంట్ అందరికన్నా అంటే ఎగ్జాంపుల్ మన టీంలో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో మన గ్రూప్ లో మీరు ఒక స్కూటీ ల్యాప్టాప్ తీసుకున్నారు, చాలా వండర్ఫుల్ అది. అలాగే మన సార్ అయితే శ్రీనివాస్ గారు ఐఫోన్ తీసుకున్నారు. అలాగే చిన్నబాబు గారు అయితే మనకి స్కూటీ తీసుకున్నారు. చూడండి, మన లైన్ ఆఫ్ స్పాన్సర్లు ఇద్దరు తీసుకున్నారు, మనం కూడా తీసుకున్నాం. ఇక్కడ అందరికీ అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళందరూ కూడా అచీవ్మెంట్ కి 100% వాస్తవంగా చెప్పాలంటే 100% రిజల్ట్ అయితే తీసుకుంటాం. దానికి సింపుల్ టాస్క్సే ఇచ్చింది. 5 రిఫరల్స్ అంటే 5 మంచిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తే ఆ స్కూటీ వచ్చింది. లేకపోతే సుజుకి యాక్సిస్ 125 నాకైతే చాలా చాలా హ్యాపీ అండి. చాలా అంటే ఇప్పుడు వీరబాబు బ్రదర్ అయితే చెప్పారు ఆల్రెడీ. నాకైతే నాది కూడా సేమ్ ప్రాబ్లమే. గత 1 year నుంచి ఇన్కమ్ వస్తున్నా సరిపోవట్లేదు. బండికి పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది. 3 years బిఫోర్ నా బండి ఎలా ఉండేదంటే పింక్ లా ఉండేది. అది 12 సంవత్సరాలు అయింది మాట ఆ బండి అప్పుడు. ఇప్పుడు 15 సంవత్సరాలకు వచ్చింది. దానికంటే ఆ కింగ్ కాస్త ఓల్డ్ ఏజ్ అయిపోయింది. కానీ దానికి కొంచెం మెయింటెనెన్స్ చేయాలన్నా సరే అవ్వట్లేదు. ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఏదో ఒకటి సిచ్యువేషన్ అయితే జరిగింది. బట్ నాకు అలాంటి టైంలో ఈ ఆపర్చునిటీ అయితే వచ్చి ఒక స్కూటీ రప్పించడం, నేను మనసులో అనుకున్నాను అనమాట, ఏదైనా మంచి ఇది తీసుకోవాలని. అలాగే ఐప్యాడ్ అదే మన ఏదైతే ట్యాబ్ గురించి అనుకున్నాను, కానీ ల్యాప్టాప్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశాన్ని ఒక మంచి ఆపర్చునిటీగా నాకైతే ఇచ్చినందుకు. ఎందుకంటే చిన్న విషయం ఏం కాదు స్కూటీ తీసుకోవడం అన్నది. దాని టాస్క్ మాత్రం చిన్న విషయమే. మనమే భూతద్దంలో పెట్టి ఎక్కువగా చూసే ఛాన్స్ ఎక్కువ మంది తీసుకున్నారు నాకు తెలిసి. అలా ఎవరు తీసుకో దయచేసి, చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకైతే దొరికింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గ్రేట్ అచీవ్మెంట్స్ అందరం కూడా తీసుకున్నాం. వండర్ఫుల్ ఈ మూమెంట్ అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం రేపు ఈ ఆగస్ట్ లో మనకు జరిగే మీటింగ్ కి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే మన